హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే మాకు స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళకి మేము భోజనం అయితే ప్రిపేర్ చేసి తీసుకొచ్చామండి. ఇక్కడ మేము తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి భోజనం చేసే వరకు మేమైతే ఇక్కడ కూర్చొని ఈ విధంగా వెయిట్ చేస్తూ కూర్చున్నాము. టైం చూస్తే అయితే 3:30 అయిపోయిందండి. ఇంకా వీళ్ళని ఎంత పిలిచినా లంచ్కి అయితే రావట్లేదు. ఎంత పిలిచినా కానీ ఆమెకు ఆకలి లేదండి, తర్వాత తింటామని అలా నుంచొని టైంపాస్ అయితే చేస్తున్నారు, కానీ లంచ్కి మాత్రం రావట్లేదు. టైం చూస్తే 3:30 అయిపోయింది. వీళ్ళు తిన్న తర్వాత మేము తిందామని మేమైతే లంచ్ కూడా చేయలేదండి. చాలా సేపటి నుంచి అయితే మేము వెయిట్ చేస్తున్నాం. వీళ్ళు సామానం అవి ఇవి కడుక్కొని అంతా ఒక సైడ్ పెట్టుకుని అప్పుడు కానీ తినరంట వీళ్ళు. పిలవగా ఎప్పుడో ఇద్దరైతే వచ్చారండి. వాళ్ళిద్దరికైతే లంచ్ పెట్టేశాము. వీడియో తీద్దామంటే ముందే సిగ్గుపడిపోతున్నారు తినడానికి కూడా, అందుకని వీడియో తీయలేదండి. ఇద్దరైతే వచ్చారు. ఫస్ట్ కొద్దిగా అంతే భోజనం చేసి చాలని చెప్పేశారు. మేమైతే మేము చేసిన వంటలు కానీ బాగాలేదా ఏంటి, వీళ్ళు కడుపు నిండా తినలేదని చాలా ఫీల్ అయ్యాను. కానీ బాగుందనే చెప్పారు. వాళ్ళ కోసం మేము చేసిన స్పెషల్స్ ఏంటంటే నాన్ వెజ్ కాదండి, వెజ్జే చేసాము. బీరకాయ టమాటో రోటి పచ్చడి, మళ్ళీ బయట నుంచే మేము జిలేబీ అయితే తెప్పించాము, మిర్చి తెప్పించాము, ఒక స్వీటు హాట్ ఉండాలని చెప్పేసి. తర్వాత బంగాళదుంప వంకాయ మసాలా వేసిన గ్రేవీ కర్రీ చేసాము, సాంబార్ చేసాము, వైట్ రైస్, మజ్జిగి. వాళ్ళైతే ఇక్కడ పెరుగు కన్నా ఇలా మజ్జిగ ఇష్టపడతారండి. కొత్తిమీర, జీలకర్ర పొడి అన్నీ వేసి మజ్జిగ చేశాను. ఇంకా ఒక్కొక్కరిగా వస్తూ ఉన్నారు. మేమైతే పెట్టడం స్టార్ట్ చేసేసాము. నచ్చి ఏమేమి కావాలో అడిగి మరీ వేయించుకుంటున్నారు. ఒకళ్ళ తర్వాత అయితే ఒకళ్ళు వచ్చి పెట్టించుకుంటున్నారండి. వాళ్ళు ఎక్కువగా కడుపు నిండా తింటే మాకు కూడా సాటిస్ఫాక్షన్. మేము అడిగితే టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారు, కానీ వాళ్ళ వంటలు ఎలా ఉంటాయో మాకు తెలీదు. వాళ్ళకైతే తెలుగు రాదండి, కన్నడలోనే మాట్లాడుతున్నారు. కడుపు నిండా తినండి ఇంకా పెడతానంటే టైం దాటిపోయి 4కి వచ్చారండి. టైం దాటిపోయి కొద్దిగా మాత్రమే తిన్నారు. కొద్దిగంటే మరీ కొద్దిగా కాదండి, కడుపు నిండా తిన్నారు. కానీ మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అలసిపోయి ఉంటారు కదా వర్క్ చేసి, బాగా తింటారు అనుకున్నాం మరీ ఎక్కువగా. మాకైతే ఆ రోజు రైస్ అంతా మిగిలిపోయింది. ఫస్ట్ ఒక ఆవిడ వచ్చింది చూసారా, భోజనం పెట్టించుకున్నది పెద్ద ఆవిడైతే క్యారియర్లో కూడా పెట్టుకుని వెళ్ళిందండి. ఇంట్లో పిల్లలు అయితే ఉన్నారంట, చిన్న పిల్లలు. తనకు నచ్చిన ఐటమ్స్ అన్నీ ప్యాక్ చేసి ఇమ్మంటే జిలేబీతో సహా అన్నీ ప్యాక్ చేసి ఇచ్చాము. అలాగే అందరికి పెడతారు, నాకు పెట్టరా అని ఇక్కడ ఒక్కొక్క చూసారా, దానికి కూడా నేనేం చేస్తానంటే ఈ స్పైసీ తింటుందో లేదని చెప్పి పెరుగన్నం అయితే మిక్స్ చేసి పెట్టాను. ఒక్క పూట పెడితే చాలండి, ఎంత విశ్వాసంగా ఉంటుందో తెలుసు కదా. ఈ ఇంటి దగ్గర అయితే రోజు ఇక్కడే కాపలా కాస్తూ ఉంటుంది పాపం. తింటుందో లేదో చూద్దామని చూశాను. పాపం తినడం అయితే బాగానే తినేస్తుంది ఫాస్ట్గా, ఆకలి మీద ఉంది కదా. ఎవరు ఏం పెట్టినా తినదండి, మేము పెడితేనే తింటుంది. ఇదే అండి ఈరోజు మా స్పెషల్ వీడియో.
మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.